పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, అందులో ఉన్నటువంటి కొన్ని మాటలు మనం ధ్యానించుకోవడానికి ఇష్టపడదు. 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించండి. పెడి చెప్పండి హల్లెలూయా. చాలా మంచి మాట. పేతురు, అపోస్తలుడైన పేతురు రాసినటువంటి పత్రికలవి. అపోస్తలుడైన పేతురు 2 పత్రికలు రాశారు. మరి సంఘానికి, ఆత్మీయ జీవితానికి అవసరమైన మాటలు పత్రికల్లో మనకు కనబడతాయి. 4 సువార్తలు యేసు సంచరించినటువంటి చోటు గురించి, యేసయ్య చేసిన అద్భుతాల గురించి, ఆ తర్వాత ఆయన చెప్పిన మాటల గురించి విషయాలు కనబడతాయి. అపోస్తలుల కార్యములో మరి యేసు ప్రభు చనిపోయిన తర్వాత, ఆయన ఎత్తబడిన తర్వాత, మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి అపోస్తలులు చేసిన బోధ, అద్భుతాలు, ప్రార్థనలు, మరి వాటి గురించి మనం చూస్తాం. ఆ తర్వాత నుండి అన్ని సంఘాలకు అనగా యేసే రక్తం ద్వారా కడగబడి బాప్తిస్మము పొందినటువంటి సమూహానికి, ఆమేన్ హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే, లోకముల నుండి వేరు చేయబడినటువంటి వారు ఎలా బ్రతకాలి, సంఘములో వాళ్ళు బయట ఎలా బ్రతకాలి, ఇవన్నీ కూడా పత్రికలో రాసి ఉన్నాయి. మనం ఇంట్లో కూడా రోజు పత్రిక మనం చదవగలిగితే ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి, ఇరుగు పొరుగులతో ఎలా బ్రతకాలి అనే మాటలు, అనేకమైన విషయాలు అన్ని పత్రికల్లో కనబడతాయి. ఇక్కడ పేతురు పత్రికలో మనం చూడగలిగితే అపోస్తలుడైన పేతురు చెబుతున్న మాట, 3వ అధ్యాయము మనం ఇందాక చదివిన మాట 9వ వచనములో, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు. మీరు ఆశీర్వాదానికి వారసులు, ఆశీర్వాదానికి హక్కుదారులు. ఆశీర్వాదాలు పొందడానికి మీకు సంపూర్ణమైన హక్కు ఉంది. కానీ ఆ హక్కును నీవు ఎలా సంపాదించుకోవాలంటే చెప్పబడుతున్న మాట ఏంటంటే, కీడుకు ప్రతి కీడు చేయక, దూషణకు ప్రతి దూషణ చేయక ఏం చేయాలంట? దీవించండి. ఎవరిని దీవించాలి? ఎవరైతే నీకు కీడు చేశారో. ఆమేన్ హల్లెలూయా. ఎవరు నిన్ను రకరకాలుగా మాటలు అన్నారో, ఎవరు నిన్ను రకరకాలుగా ఇబ్బంది పెట్టారో వాళ్ళని దీవించండి. ఆమేన్ హల్లెలూయా. కోపం వచ్చింది అనుకోండి, ఏమండి, అది మనస్సులోనే అంచుకొని ఆ దూషించే సమయాన ఆ కీడు జరుగుతున్న చోటు నుండి మెల్లగా పక్కకు వచ్చేటమే. ఆమేన్ హల్లెలూయా. వింటా ఉంటే ఏమైపోద్దండి? కోపం వచ్చిందా రాదా? ఆడ మాట్లాడుతున్నారు అనుకోండి, అక్కడ నుండి వెళ్ళిపోండి. వాళ్ళకేదో ఆవేశం ఉంది గుండెలో, వాళ్ళకేదో అసంతృప్తి ఉంది, మొత్తాన్ని దాన్ని బయట పెడుతున్నారు. కానీ దానివల్ల నీకు ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఒకటి మౌనంగానే ఉండటం, లేదా రెండోదిగా మెల్లగా అక్కడ నుండి వచ్చేయటం. కానీ వాళ్ళని కనబడ్డారనుకో పలకరించడం మాత్రం మర్చిపోకూడదు. విచారం చెప్పండి హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా ఆత్మీయులు చూడండి, మాటల విషయంలోనైనా ప్రవర్తన విషయంలోనైనా ఇతరులతో మనం జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు నమ్మిన వాళ్ళతో సహితం మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ప్రమాదమా అంటే ప్రమాదం కాదు. ఏమండి, దేవుని వాక్యం అంటుంది రకరకాల లౌకికమైన మాటలు, రకరకాల సంఘంలో జరిగిన మాటలు. ఇప్పుడు సంఘంలో మాటలు ఏమైనా జరిగాయి అనుకోండి, అవి ఇక్కడే మర్చిపోవాలి. కానీ ఇక్కడ సంగతి కాదు. చాలా నేను ఎన్నో సంఘాలు చూసాను, ఇక్కడ ఏదైనా గొడవ జరిగింది అనుకో, ఇక్కడ ఏదైనా సమస్య జరిగింది అనుకోండి, ఇక్కడ ఏదైనా నవ్వారు అనుకోండి, ఇక్కడ వరకు ఆపరు. ఎక్కడి వరకు తీసుకెళ్తారు? వాళ్ళ ఇంటి దగ్గర కూడా గొడవ జరిగింది దాని గురించి. కానీ మనం ఏం చేయాలంటే, దేవుని వాక్యం అంటుంది దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళని సన్మానించాలి. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయంలో ఉంది, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళని సన్మానించాలి. అసలు గొడవలు ఎందుకు వస్తాయి తెలుసా? నీకు శృతి మించి వాళ్ళ జీవితాలు అడుగు పెడతావు. మాటల్లోనైనా, ఏమండి, వాళ్ళ ఇంటి విషయాల్లో అయినా, ఏమండి, వాళ్ళ ఆయన గురించి నీకెందుకు, వాళ్ళ ఆవిడ గురించి నీకెందుకు,
వాళ్ళ పిల్లల గురించి నీకెందుకు, కానీ మనం అలా ఏంది మీ ఆయన కనపడట్లేదు అని మొదలవుతాయి. ఏది మీ ఆవిడ కనపడట్లేదు, ఏది మీ పిల్లలేంటి, మనకు సంబంధం లేని విషయాలే. ఆమేన్, హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం అంటుంది, మనం ఏది మాట్లాడినా దేవునికి సంబంధించిన మాటలే మాట్లాడాలి. రెడీ చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు బాగున్నావా అని అడుగుతాం, పలకరింపు తొలి మాట అదే కదా. మీరు నిన్న కనపడ్డారు, ఈ రోజు కనపడ్డా నేనేం అడుగుతా మిమ్మల్ని, అదేంటి మాస్టర్ గారు నిన్నేగా పలకరించింది, అప్పుడు ఏమైపోద్దా అంట, బాగున్నావా అని అడుగుతున్నాడు. పలకరింపడానికి అదే ఒక పదం. రెడీ చెప్పండి, హల్లెలూయా. రెడీ చెప్పండి, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమైన కొంతమంది అయితే ఎలా సమాధానం చెప్తారు తెలుసా, ఏం బాగులేండి, ఇక అంతే, ఏముంది. అది కాదు నువ్వు పలకరించాల్సింది, దేవుని కృపను బట్టి అంతా బాగున్నామండి, దేవునికి సంబంధించిన మాటే రావాలి. లేకపోతే ఇంక గొడవ. చూశారండి ఎట్ట అడిగిందో, అంటే మేము బాగున్నామనే అర్థం. బాగున్నావా అని అడగకపోతే ఏందంట, రోజు చూస్తూనే ఉందిగా తిరుగుతున్న అటు ఇటు. అలాంటి వ్యతిరేకమైన మాటలు మన నోట రాకూడదు. హుషారు చెప్పండి, హల్లెలూయా. రెడీ చెప్పండి, హల్లెలూయా. లేకపోతే ఏంటి బాగున్నావు అని అడుగుతున్నావు అంటే మాకు రోగాలు వచ్చిపోతాయి, మాకు ఇదవుతాయి అని అనుకుంటావు కదా. విచిత్రమైన మాటలు, అసలు నోటికి తాళం ఉండాలి కానీ ఏమండి, అసలు దానికి చక్కనూరు అయితే ఇరిగిపోయేది. రెడీ చెప్పండి, హల్లెలూయా. శృతి మించి ఇంకొకరి జీవితాల గురించి మనం మాట్లాడుకోవటం, శృతి మించి ఇంకొకరి జీవితాల గురించి మన నోటి ద్వారానే కీడును తలపెట్టడం. ఇంకొక విషయం చెప్పనండి, మన నోటికి పవర్ ఉంది. పవర్ ఉందా లేదా? నువ్వు చెప్పింది జరిగిద్దా జరగదా? జరిగిద్దా జరగదా? మరి మనం చెప్పినప్పుడు జరిగినప్పుడు అది దీవెనకరమైన మాటలే మన నోట రావాలి. విచారు చెప్పండి, హల్లెలూయా. రెడీ చెప్పండి, హల్లెలూయా. ఎవరైనా బాగలేదన్నాం అనుకోండి, అటు పోయిన వెంటనే వాడు ఎందుకు బాగలేదు నాకు తెలుసులేదు, అది కాదు. నువ్వేమనాలంటే దేవుడు ముట్టి బాగు చేయను గాక. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ సమస్యలో ఉన్నారనుకోండి, వాడి సమస్యలు ఎందుకు వస్తాయి మాకు తెలియదా ఏంది, కనబడిన దగ్గర అల్లా అప్పు చేయటమే, కడమని దగ్గర అల్లా గొడవ పెట్టడం, ఇంక సమస్యలు రాకుండా ఎట్టుంటాయి. ఇలాంటి దేవుని నమ్మిన వాళ్ళ నోటి నుండి వచ్చే మాటలు కావు. విశ్వసించిన వాడు ఆమేన్ చెప్పండి. రెడీ చెప్పండి, హల్లెలూయా. మరి పేతురు ఏమంటున్నాడు, ఎందుకని ఆ మాట అంటున్నాడండి? ఏమండి, కీడుకు ప్రతి కీడు చేయకుండా, దూషణకు ప్రతి దూషణ చేయకుండా ఏం చేయాలంటున్నాడండి? దీవించు, ఎందుకంటే నీ నోటి ద్వారా దీవిస్తే వారి కుటుంబాలు దీవించబడతాయి. రెడీ చెప్పండి, హల్లెలూయా. కొంతమంది నోరు తెచ్చారనుకోండి, ఇక ఇప్పుడు ఒకవేళ ఎండగా ఉంది, ఏం వర్షం పడేటట్టుందని తొందరపడి అంటే వచ్చేస్తాయి మబ్బులు, ఏదో ఫోన్ చేస్తే పిలిచినట్టుగా వచ్చేస్తాయి. వాళ్ళకు ఉంటుందా పవర్? మరి కొంతమందికి శరీర భాగాలు ఏదేదో పుట్టుమచ్చలు అయ్యాని ఉంటే ఏదో మొత్తానికి చెప్తే జరుగుతాయి, ఏదో మొత్తానికి మనకైతే తెలియదు. కానీ నీవు దేవుని నమ్మావు, దేవుని నమ్మిన తర్వాత ఒక విశ్వాసిగా మార్చబడ్డావు. ఒక విశ్వాసిగా మార్చబడిన నీవు నీ నోటి ద్వారా ఏది చెప్పినా జరిగే కృప దేవుడు ఇచ్చినప్పుడు దానిని నిర్మాణం కొరకే వాడు, దానిని ఇతరుల స్వస్థత కొరకే వాడు, దానిని ఇతరులకి మేలు జరిగే విషయములోనే వాడు. అంతేగాని కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు. మరి ఏం చేయాలి? ఏం చేయాలండి? దీవించాలి. రెడీ చెప్పండి, హల్లెలూయా. దీవించాలి, క్షమించాలి. క్షమించడం అంటే ఏమో కాదు, పొరపాట్లు మర్చిపోవటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఇళ్ళ దగ్గర గొడవలు వచ్చినప్పుడు పిల్లలు గొడవ పడతారు. గొడవ పడి ఏం చేస్తారు, వీళ్ళు గొడవ పడినంత వరకు కాకుండా ఇంట్లో ఉన్న పెద్దలకి పోయి చెప్తారు. పెద్దలకు పోయి చెప్పినప్పుడు ఏమైపోతాయి, ఆ ఇంటి వాళ్ళు ఈ ఇంటి వాళ్ళు మొదట ఇద్దరితో స్టార్ట్ అయింది, ఇంక ఇంటిలో ఉన్న వాళ్ళు అందరూ రోడ్డు మీద ఎక్కేస్తారు. దేని కొరకు? గొడవకి. కానీ విచిత్రం ఏంటో తెలుసా, మీరు గొడవ పడుతూనే ఉంటారు, మళ్ళీ వాళ్ళిద్దరు పిల్లలు ఆడుకుంటారు అడిగిపోయి. అర్థమైందా? రెడీ చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లలు చెప్పిన మాటలు వెంటనే యుద్ధాలు చేయడం మొదలు పెట్టకూడదు. వాళ్ళకి సరిది చెప్పాలి. సర్లేదా నాన్న కాసేపు కూర్చో ఇంట్లో, ఆ నాన్న వెంటనే వాళ్ళు కూర్చుంటారు, కాసేపు పోయి మళ్ళీ వాళ్ళే కలుసుకొని ఆడతారు.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న చిన్న వాటికి సమస్యలు కొని తెచ్చుకోవటం, అసమాధానతకి కారణంగా మనం మారిపోవటం మంచిది కాదు. కుటుంబాల్లో కానివ్వండి, సంఘాల్లో కానివ్వండి, మనము సమాధానంగా ఉండాలని దేవుడు మనల్ని పిలిచాడు. ఏదో సమస్య కలిగిందా, దాన్ని విడిచిపెట్టే, దాన్ని మర్చిపో, మరలా దేవునితో సమాధానం కలిగి ఉండు. అంతేకాదు, నువ్వు ఒకవేళ అలా ఉంటే నీ ప్రార్థనలు కూడా దేవుడు వినడం. చూడండి, ఆ మాట చదవండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం చదవండి. త్వరగా ముగించేస్తాను. ఆలస్యంగా ప్రారంభించడం వల్ల కొంచెం ఆలస్యం అవుతుంది. ఈ విషయాన్ని గమనించండి. 6వ అధ్యాయంలో అద్భుతమైన మాటలు కనబడతాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరవండి. 6వ అధ్యాయములో మనం చూడగలిగితే 22వ వచనం. 5వ అధ్యాయం, క్షమించండి, 5వ అధ్యాయము. తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, చూచి వ్యర్థుడా అని చెప్పినవాడు మహాసభకు లోనగును, నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల, అక్కడ బలిపీఠమును ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట నీవు వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. అడి చెప్పండి, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలు, అంతేకాదు, నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయపతి నిన్ను బంట్రోతులకు అప్పగించును, అంతటి నీవు చెరసాలలో వేయబడు. చూసారండి, ఒక చిన్న గొడవ ఎంత గెలిపోయిందో. సమాధానం లేని వాతావరణం ఇద్దరు ఏ భయంకరమైన స్థితికి తీసుకొని వెళ్ళిందంటే, ఏమండి ఏదో ఒక మాట అనేసాడు అంతే. కొన్నిసార్లు అందుకే బైబిల్ ఒక మాట అంటుంది, నాలుక ఖడ్గము కంటే పొదునైంది. ఊరికొక మాట, ఊరికే అన్నాను అంతే, వాడు ఆత్మహత్య చేసుకుంటానని నాకేం తెలుసు అంటారు. ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఆ మాట వాళ్ళకి అంత నెప్పిస్తుంది. నీకు తెలియదు. నేను ఒక మాట చెప్పునా, అందరూ ఒకే రకంగా ఉండరు. ఒక రకంగా ఏదో చెప్పిన వెంటనే తుడుచుకొని తిరిగేవాళ్ళు ఉంటారు, పట్టించుకోరు. అంతే అంటారులే, ఈడంతే అంటారులే అని అనుకొని తిరుగుతుంటారు, పట్టించుకోరు, మళ్ళా మాట్లాడుతుంటారు. అలాంటి వాళ్ళు మనసులో ఏం పెట్టుకోరు. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది దాన్ని బాధగా తీసుకొని ఏమండి దాని గురించి ఆలోచించి ఆఖరికి దేవుని నుండి అయినా తొలగడానికి ఇష్టపడతారు. ఇంకా నేను ఆ చర్చికి రానండి, ఎందుకంటే ఆ మనిషి నన్ను ఆ మాట అన్నాడు. చర్చికి రాకపోవటానికి ఆయన అనడానికి సంబంధం ఏంటి? ఆమేన్, హల్లెలూయా. అంతవరకు ఎందుకు పరిస్థితులు తెచ్చుకోవటం? బైబిల్ అందుకే ఇంకో దగ్గర ఉంది, శక్యమైతే అందరితో సమాధానం ఉండాలి. ఎందుకంటే ఎవరితోనే ఎప్పుడైనా నీకు పని ఖచ్చితంగా వస్తుంది. ఈ రోజు నువ్వు ఎవరినైతే అంటావో రేపు అతనితోనే పని వచ్చింది అనుకో, వెళ్ళగలుగుతావా? వెళ్ళలేవు. అమ్మో వాడా, అసలు వద్దే వద్దండి, అవసరమైతే ఇలాగైనా చేస్తా. అర్థమైందండి? రాకపోయినా పర్లా. అంటే దాని కొరకు మన పరిస్థితులు కూడా హీనమైన దశలో తీసుకొని వెళ్ళాలని ఇష్టపడతామే, కానీ సమాధాన పడడానికి ఇష్టపడము నేటికి సంబంధించిన వాతావరణాల్లో. ఎడి చెప్పండి, హల్లెలూయా. అదే ఎంతవరకు అంతవరకు మాట్లాడేది ఎంత బాగుంటుంది ఆలోచించండి. అవునంటే కవును, కాదంటే కాదు. నీకు సమాధానం లేదా? సమాధానం లేకపోతే నువ్వు బలిపీఠము దగ్గర ఆ బలిని అక్కడే విడిచిపెట్టి నువ్వు సమాధాన పడు. కీడు చేయడానికో దూషణకు ప్రతి దూషణ చేయడానికి ఈ రోజులు ఎలా ఉంటున్నారో తెలుసా అండి? ఒక మాట అన్న వెంటనే వాడు సమాధానంగా, అంటే మాట్లాడకుండా దూరంగా ఉంటున్నాడు, కానీ ప్రశాంతంగా ఉంటున్నాడు. అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ హిస్ మైండ్. ఆయన మనసులో ఏదో జరుగుతుంది, ఏదో ప్లాన్ చేస్తున్నాడు. నీకు మామూలుగానే ఆడు పెద్దగా పడట్లేదండి, కోపడట్లేదండి, అప్పుడు మేము పడ్డాం కానీ అని అనిపించవచ్చు. కానీ ఈ రోజున వాతావరణం ఏది చేయడానికి కూడా వెనక్కాడని మనుషులున్న రోజులయ్యి.
కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ సమాధానంగా ఉండండి. ఏది అంతవరకు అంతవరకే ఉండండి. మన దేవుని నమ్ముకున్న వాళ్ళు వెళ్ళి చెప్పండి హల్లెలూయా. ఒకరి బలహీనతలు ఒకరికి తెలుసు. ఎవరు కోపపడతారో తెలుసు, ఎవరు ఎక్కువ మాట్లాడతారో తెలుసు, ఎవరికి ఎలాంటి అలవాట్లు ఉంటాయో తెలుసు. వాళ్ళందరినీ కూడా సమాధానం అనే బంధము చేత మనం ఐక్యతతో నడిపించబడాలి. వెళ్ళి చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కీడుకి ప్రతి కీడు చేయొద్దు. అవసరత మేలు చేయండి. వాడు మావాడేనండి అని చెప్పండి. పని విషయంలో సహకరించండి. ఇంకోటి చెప్పనా, ఒక వ్యక్తి కీడు చేసిన వాడికి నువ్వు మేలు చేస్తే అంతకంటే పెద్ద సమాధానం ఉండదు వాడికి. వెళ్ళి చెప్పండి హల్లెలూయా. వాడే తలములకలైపోతాడు. అసలు నేను ఎంత చేస్తే వాడు ఎట్ట మేలు చేశాడు నాకాడు, నేను ఆపదలో ఉంటే వాడు ఎలా కాపాడగలిగాడు నన్ను, నేను అంత మాట అన్నా నేను 10 మంది మధ్యలో. అప్పుడు మనం చెప్పగలగాలి, యేసయ్య ప్రేమను పొందాను గనక నేను అలా ఉండగలుగుతున్నాను. మరి ఉండగలుగుతున్నారా మనం? ఆలోచించండి ఒకసారి. ఇక్కడ చెప్పండి హల్లెలూయా. ఆవేశం మీద ఏదో చెప్పేస్తాం. ఆవేశం తగ్గిన తర్వాత ఆ అన్న మాటలు బట్టి గుర్తొచ్చేస్తాయి. అయ్యో అనవసరంగా అన్నానే, ఇప్పుడు ఎట్లా ఎదురొస్తున్నాడు, పలకరించాలి, మా బంధువే అవుతాడు, ఏమండి మా రోజు ఉన్నటువంటి లొకాలిటీలో ఉన్న వాళ్ళే అవుతారు, ఎలా మాట్లాడాలి వాళ్ళతో. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత అంటే అంత విస్తారమైన మాటల్లో దోషం ఉండక ఇక మాట్లాడే పనే, ఇంకా మాట్లాడి 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 మొదట లోకం గురించి మాట్లాడడం మొదలు పెడతారు. లోకం గురించి అయిపోయిన తర్వాత కుటుంబం గురించి మాట్లాడడం మొదలు పెడతారు. కుటుంబం గురించి మాట్లాడిన తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళ గురించి మాట్లాడడం మొదలు పెడతారు. ఇరుగు పొరుగు వాళ్ళు మాట్లాడిపోయినాయా, ఇంకా తర్వాత సంఘం గురించి మాట్లాడడం మొదలు పెడతారు. దీనివల్ల ఏం ప్రయోజనం? ఏమీ ప్రయోజనం లేదు. అసలు అంత టైం వేస్ట్ చేసే బదులు కాసేపు ప్రార్థన చేసి ఎంత బాగుంటుంది. ఆ మాటలేదో దేవుని దగ్గర మాట్లాడొచ్చుగా, నీకు బాధపడే విషయాలు. గడి చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా మన జీవితాన్ని గడపాల్సిన అవసరత ఉంది. కీడుకు ప్రతి కీడు మనము చేయకూడదు. క్రైస్తవులను అడిగితే ఎంత మాట్లాడకపోవటమో అంతే మంచిది. అవే హల్లెలూయా. హుషారు చెప్పండి హల్లెలూయా. ఒకవేళ అలా ఉంటే లోకస్తులకి నీకు తేడా ఏంటి? వాళ్ళు గొడవ పడుతున్నారు, నువ్వు గొడవ పడుతున్నావు. వాళ్ళకి సమాధానం ఉండదు, నీకు సమాధానం. వాళ్ళకి ప్రేమ ఉండదు, నీకు ప్రేమ ఉండదు. వాళ్ళు కొట్టుకుంటారు, నువ్వు కొట్టుకుంటావు. ఏం ప్రయోజనం? ఈ మాత్రం దానికి యేసు ప్రభువుని నమ్ముకోవడం ఎందుకు? అబ్బే వాళ్ళంటే ఎత్తడం మాకు, అబ్బే వాళ్ళు మేము మాట్లాడుకోవండి. ఇప్పుడు వాళ్ళు అలాగే అనుకుంటున్నారు, మనం అలా అనుకుంటుంటే యేసయ్య ద్వారా నువ్వు పొందింది ఏంటి? ఒకసారి ఆలోచించాల్సిన అవసరత ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, నీవు ఆశీర్వాదానికి వారసులగుటకే పిలువబడ్డారు కనుక మీరు కీడుకు ప్రతి కీడు చేయకుండా మేలు చేయండి, దూషణకు ప్రతి దూషణ చేయకుండా దీవించండి. ఆమేన్ హల్లెలూయా. మరి ఈ రోజున దీవించే వరం నీకు ఇచ్చాడు. ఏమిచ్చాడు నీకు దేవుడు? దీవించే వరం. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏం చేయాలి? దీవించేలాగే ప్రార్థన చేయాలి. అయ్యా ప్రభు నన్ను చాలా మాట్లాడినాడు, అస్సలు వాడిని తట్టుకోలేకపోతున్నా ప్రభు, అస్సలు వాడు కనబడకుండా అడ్రస్ లేకుండా పోవాలయ్యా. మరుసటి రోజు బ్యానర్ పడింది అనుకో, అది మనం అంటే దానికోసం పిలిచాడు నేను దేవుడు. ఏ బ్యానర్ పడింది? అదంటే మొన్న గదిలిచ్చాడు నన్ను అన్నాడు, అనవసరంగా అన్నట్టు బ్యానర్ పడింది, బ్యానర్లో ఫోటో పడింది. దేవుడు లెక్క అడుగుతాడు, నిన్ను రక్షించడానికే కదా నిన్ను రక్షణలో నడిపించాను, నిన్ను అనేకులని యేసయ్యలాగా యేసయ్య సన్నిధానం నడిపించడానికే కదా నిన్ను మార్చాను. నీవు దేవుని వలె మార్చబడి, అనేకులు నీ వలె మార్చబడి మాదిరిగా ఉండాలనే కదా నిన్ను లోకముల నుండి వేరు చేశాను. కానీ నువ్వు ఎందుకు ఇలా చేసావు? వెళ్ళి చెప్పండి హల్లెలూయా. ఇక మీద నువ్వు ఏం చేయాలి? దీవించాలి, ఆశీర్వదించాలి, సమాధాన పడాలి. గొడవలు పెట్టే అంత వాతావరణం దేవుని నమ్మిన వాళ్ళ మధ్యలో ఉండకూడదు. వెళ్ళి చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విషయాన్ని మీరు గమనించండి. నా ప్రియమైన అబ్రహాము గురించి మాట చెప్తాను, రెఫరెన్స్ నేను చెప్పట్లేదు. అబ్రహాము కూడా తనతో లోతు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇద్దరు కలిసి అబ్రహాము బయలుదేరి వస్తే అబ్రహాముతో పాటు లోతు కూడా బయలుదేరాడండి. బయలుదేరిన తర్వాత ఏమండి, ఇద్దరు దీవించబడుతున్నాడు కనుక అబ్రహాముతో పాటు వెళ్తున్న లోతు కూడా
దీవించబడ్డాడు. ఎంత దీవించబడ్డారంటే ఇద్దరుకున్న పనుల మధ్యలో గొడవలు వచ్చి అంతగా విస్తారమైన ఆస్తి అయిపోయింది. గొడవలు వస్తున్నాయి, తరచుగా గొడవలు వస్తున్నాయి. గొడవలు వస్తున్నప్పుడు ఒకే ఒక మాట అన్నాడు అబ్రాహాము, ఇదిగో నీవు నచ్చిన చోట నువ్వు వెళ్ళు, నువ్వు కుడివైపు వెళ్ళిపోతే నేను ఎడం వైపు వెళ్తా. ఎందుకని ఆ మాట అన్నాడంటే అప్పుడు ఇంత ఊర్లు కాదుగా, నేను వెళ్ళిపోతానంటే అదిగో కొంత దూరం వెళ్ళిపోతే అది ఏదన్నా స్థలం కనపడితే ఇంకా ఆడు ఉండిపోవటం, వీళ్ళు వెళ్ళిపోయి ప్రయాణం అయిపోయి ఆడేమని ఉందా అంటే వాళ్ళతో కలిసి ఉండటం, లేదా వీళ్ళే పెద్ద సంతానం, పనోళ్ళు, ఆ తర్వాత పశువులు, అవండి సొంత వాళ్ళు, బంధువులు, పిల్లలు అందరూ వీళ్ళే ఉంటారు చాలా మంది. అదే ఒక ఊరు. ఆ విజయనగరం దగ్గర వలస అనే పేర్లు ఉంటాయి, ఆముదాల వలస అని, ఇవన్నీ మళ్ళీ పెద్ద పెద్ద ఊర్లుగా చిన్న చిన్నయే, రాను పెద్ద ఊర్లు అయిపోతాయి. అప్పుడు లోతు ఏం చేశాడంటే తన ఎదుట ఒక స్థలాన్ని చూసి అది దేవుడు వేసిన ఏదేను తోటవలి ఉందని తనంతట తాను అనుకొని, అంటే ఒక అలంకారంగా బా ఏదైనా తోటలాగా ఉందండి, పచ్చగా కళకళలాడుతుందండి అని వెళ్ళిపోయాడు. కుటుంబంతో పాటు వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తన సొంత నిర్ణయాన్ని బట్టి వెళ్ళాడే కానీ, ఏమండి అబ్రహాం గారు నేను ఎక్కడ వెళ్తానండి, మా పనులు నేను చెప్తానండి, మీరేం బాధపడకండి, అసలు మిమ్మల్ని వెంబడించడానికే కదండి నేను ఈ స్థితిలో ఉన్నాను అని అక్కడే ఉండకుండా చెప్పిన వెంటనే బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊరు ఎలాంటిదంటే వరసావాయు అనేది లేదు, ఏమండి మగ ఆడ అనేది లేదు, చిన్న పెద్ద అనేది లేదు, ఏమండి అందరూ ఇష్టానుసారంగా జీవించే ఒక భయంకరమైన చోట అది. ఈ మధ్య కూడా చెన్నైలో ఏమండి యేసు ప్రభు మందిరాలు ఎలా ఉన్నాయో సాతానుగాడి మందిరాలు ఉన్నాయంట. వాడు ఎందుకు కట్టాడంటే వాడు ఇష్టానుసారంగా బ్రతకడానికి, ఆ పొదుపు లేకుండా జీవించడానికి. దేవుడు ఏ కట్టడలు అయితే పెట్టాడో ఆ కట్టడలకు వ్యతిరేకంగానే ఆ యొక్క సాతానుగాడి మందిరాలు ఉంటాయి. అర్థమైందండి? క్రైస్తవులు నిలువ పెట్టుకున్నాడు అనుకోండి, వాడు ఎలా పెడతాడు, తిరిగి పెడతాడు. మరి ఆడికి ఎందుకు ఆ పిచ్చి వచ్చిందో లేదా సాతానుగాడు ప్రేరేపణ ఇచ్చాడో మొత్తానికి నాకైతే తెలియదు. కానీ అలాగే ఆ యొక్క సొదొమ గొమొర్రా అనే పట్టణాల్లో ఉన్నారు. ఎప్పుడైతే ఆ పట్టణంలో ఉన్నారు, రోజు యాతనే తలుపు కొడతారు. ఏంది మీ ఇంట్లో అమ్మాయిలు ఉన్నారంటగా, ఏంది మీ ఇంట్లో అల్లుళ్ళు ఉన్నారంటగా, వాళ్ళు పంపించి బయటికి రోజు యాతనే. అప్పుడు అనుకున్నాడు, నాయన నా కంటికి ఆ సమయంలో ఏదైనా తోట కదండి. ఎప్పుడు గొడవలు వచ్చినప్పుడు మనం బయటికి వెళ్ళాలి, లేకపోతే మన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆల్టరేషన్ గా ఉన్నది ఎప్పుడు బాగానే కనిపించింది. మనం ఇక్కడ ఉందాం అనుకుంటే బాగానే ఉంటది, కానీ ఆల్టరేషన్ గా ఉన్నది ఎప్పుడు గొప్పగానే కనపడింది. దేవుడు తినొద్దన్నాడు అనుకో, ఆల్టరేషన్ గా పండు బాగానే కనపడింది. అర్థమైందండి? దేవుడు ఎదుగు నువ్వు సమాధానపడి ఇక్కడే ఉండయా, ఇబ్బంది లేదన్నాడు అనుకో, ఏమండి మన మనసుకు గిట్టగానో మనకు బాధ కలుగో ఆ టైంలో మనకు ఆల్టరేషన్ గా ఉన్నటువంటి ఎప్పుడు కూడా మార్గం కరెక్ట్ గానే అనిపించింది. వెళ్ళిన తర్వాత అనిపించింది, అరే నాయన ఎందుకురా బాబు కాసేపు పోర్చుకుంటే పోయేదిగా అనిపించింది. గతించిన జీవితాల్లో ఎన్నో మైలు రాయిలు అలాంటివి ఉన్నాయి. ఆ టైంలో తొందరపడకపోతే బాగుండేది అని. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కష్టం వచ్చినా నష్టం వచ్చినా సంఘములో ఉంటూ దేవుడు నీకు ఇచ్చిన కుటుంబ బాధ్యతల్లో ఉంటూ సమాధానంగా ఉండాలి. ఎందుకంటే ఆశీర్వాదాలకు వారసులుగా ఉండడానికి దేవుడు నిన్ను పిలిచాడు. గడి చెప్పండి హల్లెలూయా. అక్కడ లోతు బాధపడుతూ ఉంటే ఒక రోజున వేరే దేశానికి సంబంధించిన రాజులు వచ్చి సొదొమ రాజుని అక్కడ ఉన్న ప్రజల్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ సొదొమ రాజుతో పాటు ఊరితో పాటు ఇంకొన్ని ఊర్లు తీసుకెళ్ళాడు. ఈ మాట అబ్రాహాముకి వినపడిన వెంటనే ఏమనాలండి? మనమైతే ఏమంటాం, లేదండి పలుకొట్లమే, అసలు ఆడి మా కుదరలో వాడు మాతో ఉండకుండా పోయాడు, పెద్ద మొగోడైపోయాడు. ఈ రేంజ్లో ఉంటాయి మాటలు. ఆడికైతే పెద్ద తెలిసినట్టుకు పోయాడు, ఉండొచ్చు కదండి, ఏం పోయింది? ఎందుకంటే పెత్తనం ఎందుకంటే పోయి ఏం చేశాడు, రోజు బాధపడుతున్నాడు. వాడు చేసుకుంది వాడు పడతాడు, మనం ఏం చేసేది ఉంది అని అనకుండా ఏం చేశాడు తెలుసా? ఆ మాట విన్న వెంటనే తన ఇంట్లో ఉన్నటువంటి యుద్ధానికి సంబంధించిన అలవర్చబడి ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు 300 మంది ఉంటే యుద్ధ నైపుణ్యం కలిగిన ఆ 300 మందిని తీసుకొని తన కుటుంబం అనగా తన బంధువు అయిన లోతు కుటుంబాన్ని రక్షించడానికి బయలుదేరాడు. గట్టిగా చప్పట్లు కొడతామా దేవునికి?
ఆమేన్ హల్లెలూయా. మనం ఉండగలుగుతాం అలాగా? పలుకోట్లేదండి అస్సలు. మరి ఒకే చర్చికి వెళ్తారు కమ్మా. నేను ఈ మూల కూర్చుంటా, నేను ఆయన ఆ మూల కూర్చుంటా. అర్థమైందండి? ఆయన పాట పడితే నేను షోలు మూసుకుంటా. ఏం చెప్పాలి, ఇంకా తారాస్తాయి అన్నమాట. ఇంకా ఏమండి, విదేశాల్లో కూడా ఎన్ని యుద్ధాలు రావేమో అనిపించింది. అప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానము కలిగి ఉండాలి, సమాధానాన్ని వెంటాడాలి. గట్టి చెప్పండి హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. మన వాక్యం ఎటువంటి మెల్లగా జరుపుకున్నాడు. మాకేం భయం, ఇంకా మెట్లు చుట్టూ ఏం అవ్వలేదు, ఇంకా ఎట్లా అని మా ఆలోచన ఎక్కువైపోతుంది. ప్రార్థన చేయండి, అన్ని దేవుడు అనుకూలపరచాలి, చక్కగా తలుపు పెట్టాలి, గోడలు అయిపోవాలి. సగం పిల్లల కోసం ఆలోచిస్తాం. మీరు కూర్చుంటే లేరులే, మాకు చాలా నమ్మకం. అంబుజా సిమెంట్ లాంటి అతుక్కుంటే లేరు. చాలా మంచిది నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే అబ్రాహాముకు ఆ మాట వినబడిందో వెళ్ళిపోయి యుద్ధం చేసి లోతు కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఎడి చెప్పండి హల్లెలూయా. మరి మనం ఉండాలి అని దేవుని వాక్యం. అందుకనే ఆశీర్వదించాడు అబ్రహాముని దేవుడు. పగలు ప్రతీకారాలు పెట్టుకునో, గొడవలు పెట్టుకునో, ప్రార్థనకు వచ్చే మనము కూడా ఇంకా మొత్తం మర్చిపోవాలి, అసలు అవసరం లేదు. ఎడి చెప్పండి హల్లెలూయా. మనం సమాధానాన్ని వెంటాడడానికి ఇష్టపడాలి. అందరికీ కాదు, పిల్లలు కూడా స్కూల్లో చదువుకుంటారు. అర్థమైందండి? గొడవలు వస్తాయి రబ్బర్ల పెన్సిల్ దగ్గరే. ఇంట్లో గొడవలు వస్తాయి, ఈ చేత అట్టుబడింది, అటు చేత ఇటు పడిందని. ఎడి చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానాన్ని మనం వెతుక్కుంటూ బ్రతకాలి. సమాధానానికి అవకాశాలు చూడాలి, కానీ గొడవలకి తావు మాత్రం మనము ఇవ్వకూడదు. అబ్రహాం వెళ్ళిపోయి ఆ కుటుంబాన్ని రక్షించాడు. ఆలోచించండి, మనం కూడా ఆ విధంగా ఉండాలి. గొడవ జరుగుతున్న సమయాల్లో మనం అక్కడ ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి. అసలు గొడవ రాకుండా మనం ప్రార్థన చేయాలండి. ఇంకా అయ్యా, ఇరుగు పొరుగు వాళ్ళందరూ సమాధానంగా ఉండాలి, సంఘములో ఉన్న వాళ్ళందరూ సమాధానంగా ఉండాలి. అప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం బట్టి ఆ మధ్య ఒక సంఘంలో కూడా అలాగే జరిగేదండి. అంతకుముందు సేవ చేసేటప్పుడు ప్రార్థన అయిపోయిన వెంటనే ఇంకా ఆ మాట ఈ మాట ఆ మాట ఈ మాట ఆ మాటల వరకు అక్కడ ఆగకుండా వెళ్ళిపోయాయి. ఇంకా గొడవల వరకు వెళ్ళిపోయి. నేను ఒకటే చెప్పేవాడిని, అమ్మ ప్రార్థన అయిపోయిన వెంటనే ప్రార్థన చేయించుకోండి, ఇంటికి వెళ్ళిపోండి. గడి చెప్పండి హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా రాలేదనుకో, ఏంటి అమ్మ రాలేదు, ఆమె రాలేదులే, ఆడుంది కదా, ఏదంట ఎక్కడుంది, మరి ఆడేందో మరి తెలియలేము. వాడు ఎందుకు రాలా, వాడ ఆదివారం వస్తే ఆడ పండుగ అండి, ఆడ పని అదే. ఇంకా ఆదివారం ఆరాధన అయిపోయిన ఈ మాటలు ఎక్కువ వినపడుతుంటాయి. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఒకరి క్షేమము గురించి ఒకరు ఆలోచించాలి, ప్రార్థన చేయాలి, దీవించాలి. ఎడి చెప్పండి హల్లెలూయా. ప్రార్థన మందిరానికి రాలేదా, ఈ రోజు ఎంతమంది రాలేదు మీకు తెలుసు కదా, ప్రార్థన చేయాలి, వచ్చి ఆదివారం నడిపించేయాలి. ఎడి చెప్పండి హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రారంటే చెప్పినా కూడా రా, నువ్వు చెప్పమన్నాడు, ప్రార్థన చేయమంటున్నాడు. అర్థమైందండి? ఎడి చెప్పండి హల్లెలూయా. ప్రియమైన దేవుడు, కొంతమంది ఒక మాటకు మారుతారు, కొంతమంది ఎన్నో మాటలు చెప్తే మారుతారు, కొంతమంది దేవుడు చెప్తేనే మారుతాడు. మనకు సంబంధం లేదు. కనుక దేవుని వాక్యాన్ని బట్టి మీకు చెప్తున్నాను, ఆశీర్వాదానికి వారసులగుటకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు. కనుక సమాధానంగా ఉండండి. హుషారు చెప్పండి హల్లెలూయా. సమస్యలకు తావు ఇవ్వద్దు. అవి వద్దనే కదా విడిచిపెట్టి వచ్చాం మనం. ఒకసారి ఆలోచించండి. గొడవలు ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు గొడవలు, ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు లోకపరమైనటువంటి జీవితాన్ని జీవించాం, అవునా? ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు నచ్చినట్టు బ్రతికాం. ఇప్పుడు ఎన్ని వద్దనుకొని వచ్చి కూడా అవే చేస్తుంటే ఏంటి మారినట్లుగా? ఆలోచించండి ఒకసారి. ఎడి చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చావు, కొంతమంది పరిశుద్ధాత్మను పొందారు, అన్ని భాషలు మాట్లాడుతున్నారు. మరి అయినా ఎలా నోట్ల బూతులు వస్తాయి? వద్దనే కదా వచ్చావు. అర్థమైందండి? వద్దని విడిచిపెట్టి వచ్చావు, మరి నోట్లో ఎలా బూతులు వస్తాయి? గొడవలు వచ్చిన వెంటనే బూతులని, మరి ఆ దేవుని సన్నిధానం అంటూ బూతులు వచ్చేస్తే, మన దేవుని సన్నిధానంలో ఆత్మతో ఆరాధన చేస్తే అన్ని భాషలు వస్తాయి. మళ్ళీ బయటికి వెళ్తే గొడవలు వస్తాయి. ఎందుకు వస్తాయి? నేను దేవుని నమ్ముకున్నాను, నేనేంటో నాకు బాగా తెలుసు. నేను అలాంటి మాటలు మాట్లాడకూడదు, నేను మారాను.
గడి చెప్పండి హల్లెలూయా. సైకియాట్రిస్ట్ కూడా ఒక మాట చెప్తాడు. ఏదైనా గొడవ వచ్చింది అనుకో, మానసికంగా బాగా ఇబ్బంది ఉంటే ఒకే ఒక మాట అంటాడు, మీరు అక్కడ ఉండొద్దు, కొత్త వాతావరణంకి వెళ్ళండి, కొత్త ఏరియాకి వెళ్ళండి, లేదా కొద్ది రోజులు అక్కడ ఉండిరండి, మీ మైండ్ అంతా ఏమైపోద్ది, ప్రశాంతంగా అయిపోద్ది. అంతేనా చెప్పేది? ఏదైనా మంచి చల్లటి వాతావరణానికి వెళ్ళండి, లేదా ఒక వారం పాటు ఏదైనా ఊరికి వెళ్ళరండి. ఈ గొడవలన్నీ మైండ్లో ఉండవు, అక్కడున్న వాతావరణాలు వచ్చేస్తే కనుక ఇవేమి ఉండవు. అంటే నేను చెప్పేది ఏంటంటే, నువ్వు దేవుని నమ్మని వ్యక్తివి కనుక వాటికి దూరంగా ఉండడానికి మనం ఇష్టపడాలి. దేవునికి సంబంధించిన వాటికి దగ్గరగా ఉండడానికి ఇష్టపడాలి. చూడండి, అలాగే మనం 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూసి ముగించేసుకుందాం, ఇంక అయిపోతుంది సమయం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి, నువ్వన వాక్యం వింటావు కానీ వాళ్ళు నేను చూసి వాక్యము లేకుండానే మారుతారంట. ఎడు చెప్పండి హల్లెలూయా. వాడి వాక్యం అవసరం లేదు, ఏంటి రోజు గొడవ పెట్టేది, ప్రశాంతం ఉంది అని ఆలోచిస్తారు వాళ్ళు. మా గురించి చేస్తున్నారు కదా, తర్వాత కూడా ఉందిలే, వాళ్ళకు కూడా ఉంది. ఎడు చెప్పండి హల్లెలూయా. రోజు గొడవ పడేది, చివాట్లు పెట్టేది, అది లేదు ఇది లేదు అది లేదు, వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకున్నాం అని అనేది కదిలితే ఇదో పెద్ద మాట అనమాట. ఎంత పెద్ద మాట అన్నట్టు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు పెట్టినప్పుడు అడగకూడని అడిగితే ఆనుడు తెచ్చేది. గడి చెప్పండి హల్లెలూయా. విషయాలు చెప్పండి హల్లెలూయా. ప్రతి చిన్నదానికి వచ్చే పెద్ద మాట ఏంటంటే ఎందుకు చేసుకున్నారంటప్పుడు, చేయనప్పుడు. ఆదివారం వస్తే దొనమాంసం పెట్టాలి, చికెన్ పెట్టాలి, ఎందుకు చేసుకున్న దానికోసం? దేనికి అసలు? దేవుడు నీకు చాలినంత ఇచ్చాడు. గడి చెప్పండి హల్లెలూయా. నీ కోణంలో నీకు చాలినంత దేవుడు ఇచ్చాడు. పక్కన వాడు ఎందుకు చూస్తావు? వాడుకుంది వాడు కొనుక్కుంటాడు, తింటాడు. మనకున్నది తినాలి. గడి చెప్పండి హల్లెలూయా. చాలా మంది వ్యసనాలు, తాగుడు అలవాటు ఉన్నవాడు ఒకటే అంటారు, మానేశానన్న, ఇంటికి వస్తే మొదలెట్టింది ఇంకా నాకు మెంట్లకి ఏం చేయాలి అర్థం కాక బండి వేసుకొని అర్జెంటుగా బాటిల్ కూడా పెట్టుకొని వెళ్ళిపోతున్నాను. ఎవరు కారణం? వీళ్ళు కట్గాలు తీసుకొని రారు, మాట. గడి చెప్పండి హల్లెలూయా. నీ పవిత్ర ప్రవర్తనతో, వాక్యము లేకుండానే, ఇంత ప్రసంగాలు కూడా వాళ్ళకి అవసరం లేదు. అసలు ఒక మాట మీకు చెప్పనండి, మీరు ప్రేమతో మాట్లాడితే మారని వాళ్ళంతా ఉండరు మీ ఇంట్లో. గడి చెప్పండి హల్లెలూయా. నీ భర్త కూడా నీకు లోపడతాడు. ఆమేన్ హల్లెలూయా. యుద్ధాలు చేసే మాటలు మాట్లాడావు అనుకో, ఇంకా వాళ్ళకి ఇంకో తెలియదు దారి పాపం. వాళ్ళకి ఒకటే తెలుసు, బండి బాట్లు, వెళ్ళిపోదాం పోరా జగనన్న కాలి ఊరు బయట ఉంది, ఆ స్తంభాల దగ్గర కట్ట మీద కూర్చొని తాగుదాం. అప్పుడేమైనా దేవుని బిడ్డలారా, అలా ఉండకూడదని దేవుని వాక్యం చెబుతుంది. ప్రేమతో మాట్లాడితే ఏ పనైనా చేస్తారు నీ కోసం వాళ్ళు. అంతేనా అండి? గడి చెప్పండి హల్లెలూయా. కోపంగా చెప్తే ఇష్టపడరు. వాళ్ళ బాధ ఏంటో తెలుసా? ఎక్కడ వాళ్ళకి అసమాధానత కలిగింది, ఎక్కడ వాళ్ళకి బాధ కలిగింది అని ఆలోచించడం మొదలు పెడతారు. కనుక చూడండి, వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టుకోవచ్చును. తర్వాత ఏమనుంది? జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. ఎక్కడ చెప్పండి హల్లెలూయా. ఏం చేయాలంట? సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం. యేసయ్య గారు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఒక ఆయన లారీ ఉద్యోగం, లారీ డ్రైవర్ అంట. లారీ డ్రైవర్ అయితే రోజంతా ఇబ్బంది కదా, వాళ్ళు లైన్ రాక, బండి పంక్చర్ పడి, ఏమంటే ఆ రోజు ఆ బండి లైన్ ఆగిపోయి ఇబ్బందులు పడి, మొత్తానికి చేవాట్లు పడి కింద మీద పడి ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చిన వెంటనే డబ్బులు కూడా ఇలా ఆయన డబ్బులు ఇస్తాడు అనుకున్నా అని రకరకాల మెంటాలిటీతో వచ్చి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన వెంటనే అంట అన్న మాట ఏంటంటే, చూడు ఏంది ఇప్పుడు వచ్చావు, టైం ఎంత అయింది, ఇంట్లో పచ్చిమిరపకాయలు లేవు, టమాటాలు లేవు అని అనడం మొదలు పెట్టిందంట. వాడు అప్పటికి చివాట్లతో వచ్చాడు, బాగా ఇబ్బందిగా వచ్చాడు. వచ్చినప్పుడు ఏం చేశాడు? ఇష్టం వచ్చినట్టు బాధాడంట. అర్థమైందండి? ఇష్టం వచ్చినట్టు బాధాడంట.
యజన్ గారు అంటాడు, ఆ మాట అనకుండా మంచినీళ్ళు ముందు వచ్చినోడికి మంచినీళ్ళు ఇచ్చిన వాడిని ఎందుకు బాత్రూంలో నీళ్ళు పెట్టాను స్నానం చేయపు అని చెప్పు, వచ్చిన భోజనం పెట్టి అప్పుడు చెప్పు నీ లిస్ట్ ఏందో, అప్పుడు ఓపికగా వింటాడు. వేడి చెప్పండి హల్లెలూయా, హుషారు చెప్పండి హల్లెలూయా. అది కాకుండా అవి లేవు ఇవి లేవు అవి లేవు ఇవి లేవు అంటే అసలే పనుల మీద ఒత్తిడి మీద వచ్చింటారు. వచ్చినోడు ఏం అడిగితే ఏం చేస్తాడు? ఇంకా గొడవ పడకుండా వేడి చెప్పండి హల్లెలూయా. ఏమయ్యా మరి ఫీజు కట్టాలంట, మరి ఏంటంటే అందులో జోబులో తీసుకోపో అని అంటాడు. లేకపోతే ఏం చేస్తా పో, ఏం చేస్తా ఆడిపోతా పో అంటాడు. ఇక మన దగ్గర ఎన్నయ్యా ఈ వాయిస్లన్నీ. వేడి చెప్పండి హల్లెలూయా. నీ దిక్కున్న దగ్గర చెప్పుకోపో. ఆలోచించండి నా ప్రియమైన జీవన బిడ్డలారా, మనం ఎలా ప్రవర్తించాలో దేవుని ద్వారా మనం నడిపించబడాలి. కొంతమంది ఉంటారు, నీళ్ళు ఏమైంది అని అన్నావు అనుకో, 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయింది పెళ్ళి, నువ్వే తెచ్చుకోపో అంటే ఆ గ్లాస్ మారిందా, గ్లాసులో నీళ్లు మారాయా? వేడి చెప్పండి హల్లెలూయా, వేడి చెప్పండి హల్లెలూయా. పనుల మీద వెళ్ళాడు, కింద మీద పడ్డాడు, వచ్చిన వెంటనే నీళ్ళు ఇచ్చి నీళ్లు పెట్టి చక్కగా భోజనం పెడితే ప్రశాంతంగా ఉంటాడు. అడిగిని అన్ని చేయడానికి ముందుకు వస్తాడు. అవసరం అయితే నీకు ఇబ్బంది ఉందనుకో ఫోన్ చేసి ఇంకొకటి డబ్బులైనా అడుగుతాడు. విషయాలు చెప్పండి హల్లెలూయా. నిజమా కాదంటారా? మరి తర్వాత ఏంటి అని చూస్తే, సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయమైన అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగులు విలువైనది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధుల స్త్రీలు తమ స్వపురుషులకు ఇలా చేసే లోబడి ఉన్నారంట, మృదువుగా మాట్లాడి. పెళ్లి చెప్పండి హల్లెలూయా. నేను మరి ఆలోచించండి ఒకసారి, నోవాహుకి దేవుడు పెద్ద టాస్క్ ఇచ్చాడు. ఏంటి పెద్ద టాస్క్? ఓడ నిర్మించాలి. ఓడ నిర్మించమంటాడు, ఎక్కడ ఉంటుందో ఏందో, ఏ షెక్కో ఎక్కడ దొరుకుతాయో. ఏమండి నాకు తలకైనా నాకు అవుతుంది, ఎట్ట చేయాలో ఏం చేయాలో నాకు అర్థం కాదు నేను అల్లాడుతుంటే అని అంటాడా అండ. మరి ఆమె ఏ రేంజ్ లో చెప్తే అయ్యగారు చక్కగా ఓడ నిర్మించాడు. ఒకవేళ ఆమె వచ్చేసి ఊరికి ఒక మాట, మనకి ఎందుకండి అవసరమా ఓడ, ఆయన అట్టే చెప్తాడులే 100 చెప్తాడు, అవసరమా మనకు అని అంటే ఈరోజు నోవాహు చరిత్రలో ఉండేవాడేనా? గడి చెప్పండి హల్లెలూయా. చూడండి, అందుకని అంటున్నాడు దేవుని వాక్యములో, పాత నిబంధనలో పరిశుద్ధ స్త్రీలు కూడా తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేతనే తమను తాము అలంకరించుకొనిది. ఆ ప్రకారమే శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. అర్థమైందంటే ఏమని పిలిచిందంట? ఒరే అనిందా? ఒరే నిన్నేరా పిలిచేది అనిందా అంటే? రెడీ చెప్పండి హల్లెలూయా. బాగుంటేనేమో ఏమండి అని అంటాం, బాగాలేదనుకో ఒరే అని అంటాం. ప్రేమకు అయితే పేరు పెట్టి పిలిచడం, పేరు కూడా మళ్ళీ మసాలాలు వేయటం. అప్పుడేమైనా దేవుని బిడ్డలారా, అలా వాళ్ళు జాగ్రత్తగా బతికారు కనుక వాళ్ళ వలన దేవుని కార్యాలు జరగడానికి దేవుడు ఆ స్త్రీలు వాళ్ళు ఎంతో ప్రేరేపించినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే చూడండి, అటువలే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువగా బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో ఏం చేయాలంట? కాపురం చేయాలి. జాగ్రత్తగా ఉండండి వాళ్ళతో. అర్థమైందండి? జాగ్రత్తగా మాట్లాడండి, ఆత్మికంగా ఉండండి. అర్థమైందండి? ఎక్కువగా ప్రార్థన విషయంలో ఆటంకం జరగకుండా ఏ మాట మాట్లాడాలో ఆ మాట మాట్లాడండి. గడి చెప్పండి హల్లెలూయా. ప్రార్థన వద్దులే అనే మాట తీసుకురావద్దు. అర్థమైందండి? మరి ఏం చేయాలి? జాగ్రత్తగా దేవుని యందు వారిని నడిపించాలని పురుషుల గురించి కూడా చెప్పబడుతున్నట్లుగా చూస్తున్నాం. అంటే కుటుంబ వ్యవస్థ కానీ సామాజిక వ్యవస్థ కానీ నీవు కీడుకు ప్రతి కీడు చేయకుండా, దూషణకు ప్రతి దూషణ చేయకుండా, మాటకు ప్రతి మాట మాట్లాడకుండా ఏం చేయాలంట? సమాధానంగా ఉండాలి. ఇక్కడ చెప్పండి హల్లెలూయా. ఉదాహరణ చెప్తా, మీ ఇంట్లో భార్య భర్తలు ఉన్నారు, వాళ్ళకి ఏదో గొడవ వచ్చింది, ముందు బాగా జరిగింది, ఇప్పుడు జరగట్లా, అప్పుడు ఏం చెప్పాలి? పర్లేదులేండి, దేవుడు దాని వెనక కూడా ఏ మేలు దాచి ఉన్నాడో. ఆమెను అంటున్నారు, నిజంగా చెప్తున్నారు అట్లా చెప్పాలి మనం. గడి చెప్పండి హల్లెలూయా. నీ వల్ల ఏం కాదు,
ఊరికి నాకు ఇచ్చి చేశాను అంటగట్టడి అని అంటారా? ఎన్నో సంబంధాలు వచ్చాయి, ఇది ఇప్పుడే వస్తాయి ఆ మాటలు, తర్వాత రావు. ఎడు చెప్పండి హల్లెలూయా, హుషారు చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పెట్టారా, అప్పుడు దేవుని సంబంధమైన మాటలు మనము నష్టం కలిగిందా? పర్లేదండి, దేవుడు నష్టానికి ప్రతిగా లాభాన్ని ఇస్తాడు. ఇలా దీవించండి, మీ ఆయన ధైర్యం వచ్చేసింది, ఇంకా ఏం కాదులే మావిడ హ్యాపీగా ఉంటే నాకేంది అని అనుకుంటారు. ఇంట్లో ఉన్న మీకు ఇబ్బంది కలిగితే వాళ్ళు ఇష్టపడరు, తక్కువైతే వాళ్ళు బాధపడతారు. కనుక నువ్వు ఏం చేయాలంటే, నేను హ్యాపీగా ఉన్నాను పర్వాలేదని దేవునిని బట్టి విశ్వాసముతో వాళ్ళను దీవించాలి. హుషారు చెప్పండి హల్లెలూయా, దీవించాలి. కానీ ఎవడు వ్యతిరేకమైన మాటలు, కలహాలు పుట్టించే మాటలు, అసంతృప్తి కలిగించే మాటలు మాట్లాడకుండా మనము జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడ్డారు. గనుక మనము దూషించకుండా, ఒకవేళ పగ ప్రతీకారాలు కోపపడి మాట్లాడినా దేవుని వాక్యం అంటుంది, సూర్యాస్తం అయ్యే లోపే నువ్వు సమాధాన పడాలి. అర్థమైందండి? ఎడి చెప్పండి హల్లెలూయా. సూర్యాస్తం అయ్యే లోపే సమాధాన పడాలి, లేకపోతే ఏమైపోతాయండి, మనం దేవుని నమ్ముకున్న దేవునిని సంతోష పెట్టని స్థితిలో మనం ఉంటాం. దేవుడు కోరేది చిన్న చిన్నయండి, అంతే, పెద్ద గోరడు. ఎడి చెప్పండి హల్లెలూయా. మనం పెద్ద చేయగలుగుతాం, చిన్నవి చేయలేం. వాస్తవం కదా, వాస్తవం కదా. పెద్దది చేయమంటే చేస్తాం, పలానా కొండ ఎక్కంటే ఎక్కుతాం, మోకాల మీద వచ్చి ప్రార్థన చేయంటే ఇష్టపడం, ఈ పాటించండి అంటే ఇష్టపడం. కుదిరితే ఇక్కడ ఫిరంగిపురం కొండ ఎక్కుతాం, లేకపోతే గొడవలు పోయి గొడవలు కొండ ఎక్కుతాం. కొండ అయితే బాగా ఎక్కుతాం అండి, అస్సలు మాట్లాడే పని లేదు, ప్రసక్తి లేదంటాం. కాదండి, మనలో ఒక మార్పు రావాలి. మనము దేవునితో సమాధాన పడి, ప్రజలతో సమాధాన పడే ఉండే అనుభవాలలో పరిశుద్ధాత్మ దేవుడు మనలందరూ నడిపించును గాక.